శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో భాద్రపద బహుళ సప్తమి ఆదివారం సెప్టెంబర్ 14వ తేదీ నుండి భాద్రపద బహుళ చతుర్దశి సెప్టెంబర్ 20వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా సందర్భాన్ని బట్టి అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాల గురించి తెలుసుకుందాం. ఇక ఈనాటి శ్రేయస్సు అంశంలో భాను సప్తమి వైశిష్ట్యం గురించి పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఉదయం 8:53 వరకు, అనంతరం అష్టమి. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 1:16 వరకు, అనంతరం మృగశిర నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజుల గురించి పర్వాల గురించి చూద్దాం. నేడు సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం నాడు భాను సప్తమి మధ్యాష్టమి, అదేవిధంగా ఉత్తర కార్తె ప్రారంభం. సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం యతీపాన్ మహాలయం. సెప్టెంబర్ 17వ తేదీ బుధవారం నాడు కన్యా సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలం విశ్వకర్మ జయంతి. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం నాడు గురు పుష్యయోగం యతి మహాలయం. సెప్టెంబర్ 19వ తేదీ శుక్రవారం నాడు ప్రదోష వ్రతం మహాప్రదోషం. సెప్టెంబర్ 20వ తేదీ శనివారం నాడు మాస శివరాత్రి శస్త్రహత మహాలయం. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాలు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి సింహరాశి యందు సంచారం 17వ తేదీ సాయంత్రం 5:01 కన్యారాశిలోకి ప్రవేశం. చంద్రుడు వృషభ మిథున కర్కాటక సింహరాశులలో సంచారం. కుజుడు తులారాశి యందు సంచారం. బుధుడు సింహరాశి యందు సంచారం 15వ తేదీ ఉదయం 11:01 స్వస్థానం ఉచ్చరాశి అయినటువంటి కన్యలోకి ప్రవేశం. బృహస్పతి మిథున రాశి యందు సంచారం. శుక్రుడు కర్కాటక రాశి యందు సంచారం. ఈరోజు రాత్రి 12:50 సింహరాశిలోకి ప్రవేశం. శని వక్రగతిలో మీనరాశిలో సంచారం. రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ స్థానంలో బృహస్పతి సంచారం, పంచమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, వ్యయస్థానంలో శని, లాభస్థానం యందు రాహుగ్రహ సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా చేపట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. చేసేటటువంటి ప్రతి పని యందు అవగాహన, స్పష్టమైనటువంటి ఆ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారు. మీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులను, మీ సమీప వ్యక్తులను ఆశ్చర్యపరుస్తాయి. చిన్న చిన్న విషయాలను కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆదాయ వనరులను పెంచుకునేటటువంటి మీ ప్రయత్నాలు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థిరాస్తి వ్యవహారాల్లో కొన్ని చర్చలు జరిపి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. వాహనాల విషయంలో, ప్రయాణం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణాలు మరింత జాగ్రత్తగా చేయాలి. కార్యస్థానంలో చిన్న చిన్న తప్పులు దొర్లుతాయి. వాటిని గ్రహించి వెంటనే సవరించుకుంటారు. సహోద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి దర్శనం, మాస శివరాత్రి నియమాలు పాటించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానంలో బృహస్పతి గ్రహ సంచారం, చతుర్థ స్థానంలో శుక్ర కేతువుల కలయిక, పంచమంలో రవి బుధుల సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఊహించినటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని కష్టమైనటువంటి పనులు కూడా నేర్పుగా, ఓర్పుగా పూర్తి చేస్తారు. మీ సహనం మీకు శ్రీరామరక్షగా మిమ్మల్ని రక్షిస్తుంది. కొన్ని విషయాల్లో మీ నడవడిక మీ సమీప వ్యక్తులకు ఆదర్శంగా మారుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, వివాహ ప్రయత్నాలు ఈ వారంలో సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను చాకచక్యంగా చక్కదిద్దుకుంటారు.
ఖర్చుల విషయంలో మీ శ్రమ కొంత వృధా అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి వస్తువుల కొనుగోలుకై ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం గురించి పునఃసమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు దూకుడుకు దూరంగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిదని గ్రహించాలి. లోహం విషయంలో దాని కొనుగోలుకై మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు సానుకూలంగా ఉంటాయి. అదేవిధంగా సోదరులకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాల్లో మీరు ఈ వారంలో పాల్గొంటారు. ఈ రాశివారు అష్టమి నాడు గోశాల సందర్శించడం, అదేవిధంగా మాస శివరాత్రి నాడు ప్రదోషకాలంలో శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి వ్యయ, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, జన్మరాశి యందు బృహస్పతి గ్రహ సంచారం, దశమ స్థానంలో శనైశ్వర గ్రహ సంచారం, నవమ స్థానంలో రాహు సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంత ఆందోళనకరంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు ముందుగా మీరు అనుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా కాకుండా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు తారుమారై శ్రమ అధికంగా ఉంటుంది. తరచూ చేసినటువంటి పనుల్లో కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కొంత మనస్తాపానికి కారణమవుతాయి. చిన్న చిన్న పనుల్లో దొర్లేటటువంటి ఇబ్బందులు మీకు తలనొప్పిగా మారతాయి. సహోద్యోగుల ప్రవర్తన మీకు కొంత భారంగా అనిపిస్తుంది. మీకు సమీప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండే కొన్ని విషయాల్లో ప్రతికూలత ఎదురవుతుంది. కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాల్లో కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల రాక మీ ఆనందానికి కారణమవుతుంది. అనుకోని ప్రయాణాలు కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మీరు చేసేటటువంటి ప్రయాణాలు మీకు సత్ఫలితాలను అందజేస్తాయి. ఈ రాశివారు గురువారం నాడు దత్తాత్రేయ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూలతలను సైతం అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు శుక్రకేతువుల సంచారం, తృతీయ స్థానం యందు రవి బుధుల సంచారం, వ్యయ, జన్మ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం వలన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసేటటువంటి పని సరైనదా కానిదా అనేది తేల్చుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన కొన్ని మీ మాటలు వివాదాస్పదంగా మారతాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో కార్యస్థానంలో కానీ కుటుంబంలో కానీ మాట విషయంలో పొదుపు పాటించడం మంచిది. కుటుంబంలో జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి ఈ రాశి ఉద్యోగస్తులు సెలవు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యస్థానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా పనిచేసి వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా పదోన్నతుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కీలకమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారి వివాహ ప్రయత్నాల విషయంలో కీలకమైనటువంటి మలుపు కదలిక ఉంటుంది. ఈ రాశివారు నిత్యావసర వస్తువులు, గృహోపకరణాల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ధనం మీ చేతికి అందుతుంది. దీర్ఘకాలంగా ఉన్నటువంటి రుణాలను తీర్చాలనే మీ సంకల్పం, ప్రయత్నం ఈ వారంలో సిద్ధించబోతూ ఉంది. ఈ రాశివారు లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాల యందు రవి సంచారం, జన్మరాశి యందు కేతుగ్రహ సంచారం, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, అదేవిధంగా చంద్ర సంచారం వలన కొన్ని విషయాలలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు మీరు అనుకున్న రీతిలో కాకుండా అటు ఇటుగా వెళ్ళడం మీకు కొంత గందరగోళాన్ని కలిగించినప్పటికీ వాటికి తగ్గట్టుగా మీరు వెంటనే సిద్ధపడి ఆయా కార్యక్రమాలను మీ నియంత్రణలోకి తీసుకుంటారు. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విలువైన వస్తువుల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని వ్యవహారాల్లో కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. మీ బంధువర్గం, సమీప వ్యక్తుల నుండి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని మీరు పొందుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా మీరు ఆహ్వానాన్ని అందుకుంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లో నిమగ్నమై ఉంటారు. రాబోయే రోజుల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి వాటి ముందస్తు ఏర్పాట్లకై ధనాన్ని ఖర్చు చేస్తారు. వాహనాన్ని మార్చాలి అనుకునేటటువంటి వారు ఈ వారంలో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో గతంలో వాయిదా పడినటువంటి పనులు ఈ వారంలో ముందుకు సాగే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశివారు కనకధారాస్తవ పారాయణ, మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి ప్రవేశం, బుధగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు కుజగ్రహ సంచారం, అదేవిధంగా సప్తమంలో శనైశ్చరుడి సంచారం, షష్టమ స్థానం యందు రాహు సంచారం వలన చేసేటటువంటి ఆలోచనలు అనుకున్న మార్గంలో కాకుండా అటు ఇటు సంచరిస్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చేసేటటువంటి పనుల విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది, కానీ దానికి తగినటువంటి గుర్తింపు లభించకపోవడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. మీరు చేసినటువంటి శ్రమ తాలూకు ఫలితాన్ని వేరొకరు అందుకుండే పరిస్థితి కూడా ఈ రాశి ఉద్యోగులు ఈ వారంలో చవి చూడబోతూ ఉన్నారు. వ్యాపారస్తులు తీసుకునేటటువంటి నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి. భాగస్వాములతో మీరు చేసేటటువంటి చర్చలు సఫలవంతమవుతాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు వేసేటటువంటి అడుగులు మీకు విజయానికి దగ్గర చేస్తాయి. ఈ రాశి స్త్రీలు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుగృహాలకు ప్రయాణం ఈ రాశి స్త్రీలకు ఈ వారంలో ఉండబోతూ ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి వారికి ఈ వారం సాంత్వన చేకూరుతుంది. దైవ దర్శనం, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఈ వారంలో ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల నిర్వహణకు ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ చేయటం, ఆదివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, వ్యయస్థానంలో రవి బుధులు, లాభస్థానం యందు శుక్రగ్రహ సంచారం, షష్టమ స్థానంలో శనైశ్చరుడి వల్ల చేసేటటువంటి ప్రయత్నాలు కొంత అటు ఇటుగా ఉంటాయని చెప్పవచ్చు. మీరు వెళ్ళేటటువంటి మార్గం మీ లక్ష్యానికి దగ్గర చేయాల్సింది పోయి కొన్ని వ్యవహారాల్లో లక్ష్యాలు మరింత భారంగా దూరంగా వెళ్లే పరిస్థితి ఈ వారంలో గోచరిస్తుంది. సహోద్యోగులతో కొన్ని వ్యవహారాల్లో విభేదిస్తారు. యాజమాన్యం నుండి కీలకమైనటువంటి సమాచారం ఈ రాశి ఉద్యోగులు అందుకుంటారు. కవులు, కళాకారులు కీలకమైన బాధ్యతలు చేపడతారు. ముఖ్యమైనటువంటి అవకాశాలను అందుకుంటారు. ఈ రాశి రాజకీయ నాయకులకు కొన్ని కొత్త కబుర్లు, నూతన సమాచారం మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా ఉండబోతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. ఈ రాశి నిరుద్యోగులకు కొన్ని కీలకమైనటువంటి వార్తలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ముఖ్యమైన సమాచారం ఈ వారంలో అందబోతూ ఉంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల సహోదరుల ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉండి ఆ సమాచారం మీకు కొంత మనస్తాపానికి కారణమవుతుంది. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయడం, ఈశ్వరుడికి ఫలరసాలతో అభిషేకం చేయించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కుజుడు, లాభస్థానంలో రవి బుధుల సంచారం, దశమ స్థానం యందు శుక్రుడు ఉండడం వలన ముఖ్యంగా స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలను అందుకోగలుగుతారు. అదేవిధంగా గృహోపకరణాలు, మీ అవసరానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలని కొనుగోలు చేయాలని ఎదురు చూసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలతో పాటు కుటుంబంలో జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మీరు ముందుండి నడిపిస్తారు. రాబోయే రోజుల్లో నిర్వహించబోయే కార్యక్రమాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో పాటు తగినటువంటి ఏర్పాట్లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి సమాచారం అందుకుంటారు. ఈ రాశి ఉద్యోగులు అడ్మిషన్స్, అదేవిధంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాల విషయంలో అనుకూల సమాచారాన్ని ఈ వారంలో అందుకుంటారు. కార్యస్థానంలో సహోద్యోగులతో ఏర్పడ్డటువంటి విభేదాలను ఈ రాశివారు చక్కగా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విందులు, వినోదాలకు హాజరవుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలి అని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి వారు అవి కొంత తారుమారవడంతో కొంత మనస్తాపానికి గురవుతారు. కొన్ని ప్రయాణాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. ఈ రాశివారు ప్రదోష వ్రతం నాడు శివాలయ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
ధనుర్రాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో కుజగ్రహ సంచారం, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానం యందు శనైశ్చరుడు, సప్తమ అష్టమ స్థానాల్లో చంద్రగ్రహ సంచారం వలన చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎప్పుడో జరగబోయేటటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరమైన ఆందోళనకు గురవుతారు. శారీరకంగా కొంత శ్రమ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్యం మీ మనస్తాపానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కొంత విచిత్రంగా, ఆశ్చర్యకరంగా కూడా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. మీ మనసులో ఉన్నటువంటి మాటని వారికి స్పష్టంగా తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తారు. కుండబద్దలు కొట్టినట్టుగా కొన్ని విషయాల్లో మీ వైఖరి ఈ వారంలో ఉండబోతూ ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. ఈ రాశి స్త్రీలు సహోదరులను కలుసుకుండే సూచనలు కనబడుతున్నాయి. ఆత్మీయమైన వ్యక్తులతో కలయిక ఉంటుంది. వారితో కలిసి మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను, భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటటువంటి ఆ ప్రణాళికల గురించి, కార్యక్రమాల గురించి వారి దగ్గర వివరించి వారి నుండి ముఖ్యమైన కీలకమైన సలహాలు, సూచనలు అందుకుంటారు. ఈ రాశి ఉద్యోగులకు కార్యస్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులు, కార్యవ్యగ్రత తొలగిపోతుంది. యాజమాన్యం నుండి, సహోద్యోగుల నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును మీరు పొందుతారు. ఉద్యోగ బదిలీ కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ముఖ్యమైన సమాచారం ఈ వారంలో అందుతుంది. వస్త్రాలు, వస్తువుల కొనుగోలుకి ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశి వారు వేణుగోపాల స్వామి దర్శనం చేయటం, మాస శివరాత్రి నాడు ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు కేతు శుక్రులు, నవమ స్థానం యందు రవి బుధులు, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శని సంచారం వలన చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు ముందుగా అనుకున్నటువంటి రీతిలో కాకుండా కొంచెం అటు ఇటుగా వెళతాయి. సమయపాలన లోపిస్తుంది. చేసినటువంటి పనుల్లో ఎక్కువ జాప్యం జరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు అందుకోవాలి అనేటటువంటి మీ ప్రయాసగా మారే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగ విషయంలో మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను, ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చేరుకోవడానికి మరింత శ్రమించవలసిన అవసరం ఉందని గ్రహించాలి. ప్రయాణ వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాలలో చర్చ జరుపుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారితో ఎక్కువ సంభాషణ జరుపుతారు. పిల్లల ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కుటుంబ పెద్దల నుండి కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకపోయినా, మీ తప్పు లేకపోయినా చిన్న చిన్న విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో మీ ఓర్పు, సహనం మీకు కవచంగా మారే పరిస్థితి కనబడుతుంది. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల కొంత వ్యగ్రత ఉంటుంది. బంధువర్గం నుండి ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత శ్రమించవలసిన పరిస్థితి కనబడుతుంది. లక్ష్య సాధనలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయి. ఒక దశలో ఓర్పు కూడా నశించి కొన్ని కార్యక్రమాలను తాత్కాలికంగా విరమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉన్న కవులు, కళాకారులకు ప్రత్యేకమైన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం, ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రవి బుధుల సంచారం, సప్తమంలో శుక్రకేతువులు, జన్మరాశి యందు రాహువు, ద్వితీయ స్థానంలో శనైశ్చరుడి సంచారం వలన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా పొరపాట్లు దొరులుతూ ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో సహనం నశిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తారు. గతంలో ప్రారంభించి మధ్యలో వదిలివేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి చర్యలు చేపడతారు. మీ ఆలోచనలకు కార్యరూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తారు. నూతన ఆలోచనలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులకు సంబంధించి వారి కార్యక్రమాల నిర్వహణకై మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మీకంటే క్రింది స్థాయి ఉద్యోగులు, మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి లక్ష్యాలను పూర్తి చేయడానికి ముఖ్యమైన కీలకమైన సలహాలు, సూచనలు మీరు అందిస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు మీరు ముందుండి నడుం కట్టుకొని వాటిని ముందుకు తీసుకువెళతారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రయాణం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో సమయపాలన లోపిస్తుంది. కోర్టు వ్యవహారాల విషయంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితం మీకు అందబోతుంది. బంధువుల నుండి కీలకమైన సమాచారం అందుకుంటారు. వారసత్వపు ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని వివాదాలు మీకు మరింత తలనొప్పికి కారణమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆహార వ్యవహారాదులు యందు క్రమశిక్షణ తప్పనిసరి. అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం
మీరు తప్పకుండా చేయాలి. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేయటం, బుధవారం నాడు రామదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి జన్మరాశి అందున్న శనైశ్చరుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, జయస్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి ప్రభావం వలన శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. అదేవిధంగా జ్వర, స్వల్ప అనారోగ్య సూచనలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. గతంలో చేసినటువంటి పనులు మళ్ళీ చేయడానికి అంత ఉత్సాహాన్ని చూపించరు. కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు ఈ రాశి ఉద్యోగులు అందుకోనున్నారు. పదోన్నతి లాంటి పరిస్థితులు మీరు ఈ వారంలో చవి చూడబోతూ ఉన్నారు. కీలకమైన బాధ్యతలు అంటే పదోన్నతి పొందితే ఎటువంటి బాధ్యతలు అయితే ఉంటాయో అటువంటి బాధ్యతలను తాత్కాలికంగా చేపడతారు. యాజమాన్యం నుండి అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. వ్యాపారస్తుల అంచనాలు నిజమవుతాయి. ప్రణాళికలను వ్యూహాత్మకంగా అమలు చేసి ఆశించినటువంటి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు సత్ఫలితాలని అందజేస్తాయి. వ్యవసాయదారులకు శుభయోగ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. వృత్తి వ్యాపారులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాల్లో కొంత మనసుకు కష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ చిరునవ్వుతో దాన్ని అధిగమించి అనుకున్నటువంటి ఫలితాలని రాబట్టుకోగలుగుతారు. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ, శనివారం నాడు శనైశ్వరుడి ప్రీతిగా నువ్వులు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా మీ ఇష్టదైవాలు అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ అందరికీ సమస్త శుభాలను పరమాత్మ ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. భానుసప్తమి సందర్భంగా ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత గృహంలో తూర్పు దిక్కులో మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. భానుసప్తమి సందర్భంగా వెలిగించే ఈ ద్వాదశ ఆదిత్య దీపం సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది, ఉద్యోగపరంగా ప్రమోషన్లను కలిగింపజేస్తుంది. అలాగే ఆదివారంతో కూడిన సప్తమి, భానుసప్తమి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి సూర్యుడికి ప్రియమైనటువంటి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు.